ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రయాణించి భారతదేశం ఏదైతే సెంట్రల్ క్యాబినెట్ ఉన్నదో, సెంట్రల్ పార్లమెంట్ ఉన్నదో, ఢిల్లీ దాకా మనం ప్రయాణిద్దాం. ఏ విధంగా అయితే కాంశీరామ్ గారు ఒక చిన్న పార్టీ పెట్టి ఈరోజు మేజర్ పార్టీ అయిన బహుజన్ సమాజ్ పార్టీ ఒక దళిత ముఖ్యమంత్రి మాయావతిని చేయగలిగారో, అదేవిధంగా కూడా నేను జనసేన తరఫున వెనకబడిన వర్గాలు, నెట్టబడిన వర్గాల్ని రిప్రజెంట్ చేసే విధంగా జనసేన ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు వెంట ఒక నలుగురు, ఒక కులం వారు ఉన్నారు, నలుగురు ఆ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు వెంట అందరూ ఉన్నారు, కానీ ఒక నలుగురు కనబడుతున్నారు. వారికి ఏమి ఉద్యోగాలు కానీ ఎమ్మెల్యే టికెట్లు ఏమి ఇవ్వట్లేదు. ఇచ్చేటప్పుడు అందరికీ ఇస్తున్నారు, పోస్టులు ఇచ్చేటప్పుడు అందరికీ ఇస్తున్నారు, ప్రయాణించేటప్పుడు అందరికీ గౌరవిస్తున్నారు. దాన్ని ఏ విధంగా నిలబెట్టుకుంటారు, ఏ విధంగా ముందరికి వెళ్తారు అనేది వారు బట్టి ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే ఆపర్చునిటీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తున్నారు అందరికీ. మీలో మెరుగైన, ఇప్పుడు నేను ప్రజలతో తిరుగుతూ ఉంటాను, పలు మీటింగ్స్కి వెళ్తూ ఉంటాను. నాకు ఎవరైనా నచ్చారనుకోండి, జస్ట్ అంటే మీ పేరు నేను పవన్ కళ్యాణ్ గారు చెప్తానని కూడా మీరు ఊహించరు. నేను జస్ట్ పేరు కనుక్కుంటా, ఫోన్ నెంబర్ కనుక్కుంటా, పలానా ఏరియాలో ఉండి ఆ అబ్బాయి యాక్టివ్గా ఉన్నాడండి. ఇన్ కేసు ఆ అబ్బాయి తర్వాత మీటింగ్స్లో ఎక్కడైనా కలిసాడు అనుకోండి, నేను ఆ రోజు చెప్పాను కదండి అని అంటే యా అంటే అంత షార్ప్ మెమరీ కూడా ఉంటుంది. వెంటనే అబ్బాయిని తీసుకుని రామా పెద్ద వ్యక్తి రామా షేకండ్ కూడా కానీ ఫోటో ఇవ్వడం కానీ చేస్తూ ఉంటారు. అంటే ఒక లీడర్కి ఏంటంటే ఒక వ్యక్తి కానీ ఒక వ్యవస్థ కానీ సహకరించింది అని నేను చెప్పిన వెంటనే ఆయన దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసి ఇమ్మీడియట్గా ఆప్యాయతగా పలకరించడం కానీ, వారు అడిగింది చేయడం కానీ అవన్నీ చేస్తారు. ఒక లీడర్ అన్నది అందుకంటే ఏమిటి. గత అమెరికాలో ఒక 15 మీటింగ్లు పెట్టి డల్లాస్లో బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే భారతదేశ చరిత్రలో భారత రాజకీయ వ్యవస్థలో ఒక రాష్ట్ర నాయకుడు, పవన్ కళ్యాణ్ ఒక రాష్ట్ర నాయకుడు, ఒక సీఎం క్యాండిడేట్, అలాంటి క్యాండిడేట్ అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అంతమంది జనాలు రావడం నిజంగా బెంచ్ మార్క్. అదంతా ఏ విధంగా జరిగింది అంటే మీరందరూ కూడా సహకరిస్తే మలేషియా ఏంటి, దుబాయ్ ఏంటి, అమెరికా ఏంటి, రాజమండ్రి ఏంటి, కాకినాడ ఏంటి, అన్ని చోట్లకి సహకరిస్తే అమెరికాలో ఆ రీసౌండ్ వచ్చింది. ఈరోజు మలేషియా ప్రవాస గర్జన రీసౌండ్ ఎక్కడ వినపడుతుంది? ఆంధ్రప్రదేశ్లో వినపడబోతున్నారు. మీరు వ్యయ ప్రయాసాలతో ఈరోజు మీటింగ్ పెట్టడం చిన్నది అనిపిస్తుందేమో, కానీ మాకు ఇది గ్రేట్ రీసౌండ్ సక్సెస్ ఫర్ అస్. ఏదైతే ప్రతి అడుగు మాకు పడుతున్నదో, జనసేన అడుగు మలేషియాలో పడిందని మేము అనుకుంటున్నాం. అది తెలుగుదేశం చిన్నోడు అనుకుంటారు. అది జస్ట్ జోకింగ్, నథింగ్ రాంగ్. చిన్నగా అంటే గబుక్కుని మనందరం చప్పట్లు కొట్టేయడం కొంచెం ఇరిటేట్ అయ్యి ఉండొచ్చు. నథింగ్ సీరియస్, జస్ట్ లైట్ వే. అంటే జనసేన అడుగు పట్టింది అంటే ఎవరొక కేక వినపడింది, ఎవరొక ఏడుస్తారు కదా. అది యూజువల్గా ఏంటంటే మాకున్న అపోజిషన్, అంటే మాకంటే మనందరికీ ఉన్న అపోజిషన్ ఎవరు అవుతారు? వైసీపీ కానీ టీడీపీ అవుతుంది కదా, వాళ్ళు ఏడుస్తున్నారు అని అన్నాను. ఒక మళ్ళీ నవ్వుతున్నాడు మన జనసేన చిన్నోడు. కమ్ బ్యాక్, కమ్ బ్యాక్. సో what we are going to do, how we are going to do, what way we are going to do, leave it to Pawan Kalyan garu, right? What we can do, what we should do, think about us or ask us, మనం చేద్దాం. అంటే పార్టీని ఏ విధంగా నడిపించాలో పవన్ కళ్యాణ్ గారికి వదిలిపెట్టండి. పార్టీలో ఎవరిని రికగ్నైజ్ చేయాలో పవన్ కళ్యాణ్ గారికి వదిలిపెట్టేయండి. పార్టీలో ఎవరికి టికెట్లు ఇవ్వాలో అది పవన్ కళ్యాణ్ గారికి వదిలిపెట్టండి. ఇచ్చిన వాడిని ఎలా గెలిపించుకోవాలో మనం డిస్కస్ చేద్దాం, మనం ఏ విధంగా గెలిపిద్దాం. ఎవరన్నా మీలో కానీ మనలో కానీ ఎవరికైనా రాజకీయ కాంక్ష ఉండి సర్వీస్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా పేరు చెప్పండి. మీ ఊర్లో కానీ, మలేషియాలో కానీ, ఎక్కడైనా భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో ఎవరున్నారు మాకు చెప్పండి. డెఫినెట్లీ వీల్ అకామిడేట్ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ జనసేన. ఇట్స్ అన్ ఓపెన్ ప్లాట్ఫామ్. ఐఎమ్ హియర్ టు వెల్కమ్ యూ. అంటే ఇప్పుడు నేను అక్కడ ఉన్నంత వరకు మీకు ఏమి ఇబ్బంది ఉంటుంది ఎవరికి కూడా. అంటే మేము ట్రావెల్ చేస్తూ ఉంటాం, ఒక్కొక్కరు ఒక్కొక్క యాక్టివిటీ మీద బిజీగా ఉంటాం, ఒక్కొక్క ఏరియా మీద తిరుగుతూ ఉంటాం. ఇప్పుడు నేను పార్టిసిపేట్ చేసే ప్రతి ఛానల్ డిస్కషన్లో చూడండి, ఛాలెంజ్గా తీసుకుని అల్టిమేట్లీ జనసేన గెలిచినట్టు విధంగా వస్తాను బయటికి. అంటే పట్టు విడుపులతో వెళ్తాం. మనం ఒక టీవీ డిబేట్లో ఏ విధంగా ఉండాలి అంటే, మన జనసేన సింపథైజర్స్, జనసేన ఓటేసేవాళ్ళు ఎలాగా ఉంటారు, బట్ ఆ అదర్స్ని కన్వర్ట్ చేసుకునే విధంగా, అదర్స్ని అట్రాక్ట్ చేసుకునే విధంగా జనసేన ఉండాలి. జనసేన సిద్ధాంతాలు కానీ, ఐడియల్స్ కానీ, మేనిఫెస్టో ఏముంది, అందరినీ కలుపుకుని వెళ్ళే విధంగా ఉన్నది. మరి సో మన మాట కూడా అదే విధంగా ఉండాలి కదా.
కాగితాల మీద ఉంటే కాదు కదా, మన నడవడి కానీ మాట్లాడే విధానం కూడా అందరినీ కలుపుకునే విధంగా ఉంటేనే మనకు ఆ యాక్సెప్టెన్స్ పెరుగుతుంది. 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సహకరించారు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. తర్వాత ఎలక్షన్స్లో ఎవరిని సపోర్ట్ చేశారు? కేసీఆర్ గారిని సపోర్ట్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్లో సపోర్ట్ చేశారు జనసేన కానీ బీజేపీ సహకరించిన తర్వాత. మళ్ళీ 2 ఎలక్షన్లో కేసీఆర్ గారు గెలవగలిగారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేకపోయారు? ఇద్దరు 2 రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ ఒకేసారి జరిగినా ఎందుకు కేసీఆర్ గారు వెళ్ళగలిగారు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళగలిగారు అంటే కేసీఆర్ గారికి నమ్మకం ఉంది తిరిగి వస్తానని, చంద్రబాబు నాయుడుకి నమ్మకం లేదు రాగలనని. అపోజిషన్ లీడర్ ఎందుకు అడగడం? జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఎందుకు నిలదీయరు? ఆయనకి భరోసా లేదు గెలుస్తానని. మీరు చూస్తున్నారా, చంద్రబాబు నాయుడికి నమ్మకం లేదు ఎలక్షన్లు పెడితే గెలుస్తానని, జగన్మోహన్ రెడ్డి గారికి భరోసా లేదు గెలుస్తాననేది. మనకున్నది కాబట్టి మన అడిగితే ఖచ్చితంగా ఎలక్షన్స్కి వెళ్ళండి, మేము పోటీ చేస్తాం, ఆంధ్రప్రదేశ్ రాజ్యాధికారికి దగ్గరగా ఉన్నది జనసేన అని మనం చెప్తున్నాం. కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇవ్వబోయిన చంద్రబాబు నాయుడు గారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు కేసీఆర్ గారు. సంతోషమే కదా. అంటే ఆ రిటర్న్ గిఫ్ట్ బెనిఫిట్ జనసేనకి వస్తుందా, వైసీపీకి వస్తుందా, ఏది వస్తుందా అంటే మనం ఎదిగితే మనకే వస్తుంది ఆ గిఫ్ట్. ఆ రిటర్న్ గిఫ్ట్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఇద్దాం అనుకున్నారు కేసీఆర్ గారు, మనం రాజకీయంగా మనం ఎదిగి మనం పోరాడి పటిమ ఉన్నప్పుడు ఏంటంటే కేసీఆర్ గారికి యాంటీ చంద్రబాబు నాయుడు గారు. మనం చంద్రబాబు నాయుడు గారు కుర్చీ తిప్పితేనే కదా మనం కుర్చీ ఎక్కగలం. మనం ఆ ప్రయాణంలో మనం ముందుంటే మనమే గెలుస్తాం. సో దానికి మీరందరూ సహకరించండి. ఏదైతే వేరియస్ మీడియంస్లో మీరు సహకరించవచ్చు. ఒకటి, ఇక్కడ ఇంటర్నల్గా గ్రూప్స్ ఉండి సోషల్ మీడియాలో కానీ యాక్టివ్గా ఉండి చేయడం, లేదా టెలికాన్ఫరెన్స్లో కానీ మన చుట్టాలకి ఫ్రెండ్స్కి కూడా వర్డ్ ఆఫ్ మౌత్ ఇవి బాగున్నది, ఒక ఆపర్చునిటీ ఇవ్వండి, కొత్త పార్టీ ఇచ్చింది, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఇవ్వండి అని. మూడోది, ఆ ఎలక్షన్ ఉన్న 30 రోజులు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మీ కాన్స్టిట్యున్సీ కానీ ఏదైనా కాన్స్టిట్యున్సీలో మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ, ఎందుకంటే మీకు ఒక గౌరవం ఉంటుంది మీ సొసైటీలో, మీ ఊరిలో మీకు గౌరవం ఉన్నది. ఇతర దేశాలకు వెళ్ళి ఒక లివింగ్ సంపాదించుకోగలుగుతున్నారు, ఒక ఉద్యోగం సంపాదించి మీ ఫ్యామిలీ మెంబర్స్నే కదా, మీ చుట్టాలనే, మీ ఇంట్లో వాళ్ళందరినీ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారంటే సొసైటీలో మీకు గౌరవం ఉన్నది, మీ మాటకు ఒక గౌరవం ఉంటుంది. ఎప్పుడైతే బలంగా మీరు వచ్చి ఆ ఊర్లోకి వచ్చి జనసేన గురించి మాట్లాడితే మా గౌరవం కూడా పెరుగుతుంది. జనసేనకు కావాల్సింది మీలాంటి వాళ్ళు, అంటే అందరినీ కూడా మార్పు చేసే విధంగా ఏదైతే చేంజ్ మేకర్స్ అంటారు, పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేంజ్ చేయబోతున్నారు, మీరే చేంజ్ మేకర్స్ అవ్వబోతున్నారు. ఎవరైతే ఆలోచన ఉంటుందో, ఎవరైతే థింక్ చేయగలరో, ఎవరైతే ఇంప్లిమెంట్ చేయగలరో అలాంటి వాళ్ళ కోసం మేము మీటింగ్స్కి అటెండ్ అవుతున్నాం. జనసేన ఎజెండా సామాన్యులకే ఉన్నది. రాజకీయంగా ఎదగాలి, రాజకీయంగా రాజ్యాధికారానికి వెళ్ళాలంటే డబ్బులు ఉంటే, ఏదైతే టీడీపీ దగ్గర ఎక్కువ ఉన్నాయో, వైసీపీ దగ్గర ఎక్కువ ఉన్నాయో, వారి దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఆ డబ్బులతోనే రాజకీయం చేద్దామని అనుకునే వాళ్ళకి ఒకటి సూచన, నిజంగా డబ్బులతోనే రాజకీయం చేయగలిగితే టాటాలు బిర్లాలే ఉంటారు తప్ప మనందరం ఉండం కదా రాజకీయంలో. ఒక్కరికి గ్రహించండి. ఏదైతే ఆ మనసులోంచి అది తీసేసేయండి. ఎప్పుడైతే ప్రజలకు దగ్గరగా ఉంటామో ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రజలు డబ్బుతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా జనసేనకి ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు. ఆ ఓటు వేసే దిశగా మనం అందరూ ప్రయాణించాలి, మనం సహకరించాలి. ఏదేమైనా కూడా మనకు సహకరించే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? మలేషియాలో మీరందరూ ఉన్నారా? సహకరిస్తున్నారా? మీ వ్యాపారాలు, బిజినెస్లు అన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు మీటింగ్కి వచ్చిన నేను చెప్పే మా 4 మాటలు మాట్లాడి రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్కి వచ్చి సపోర్ట్ చేయబోతున్నారు కదా. అలాగే దుబాయ్లో ఉన్నారు, యూఏఈ కంట్రీస్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, చాలామంది ఉన్నారు. మాకు తెలుగుదేశంలో కూడా సహకరించే వాళ్ళు ఉన్నారు, తెలుసా అది? అంటే మన పార్టీలో జనసేనలో సహకరించే వాళ్ళు మీరందరూ ఉన్నారు, మేమందరూ ఉన్నాం. మనకి తెలుగుదేశం పార్టీలో సహకరించే వాళ్ళు 2 ప్రధానంగా ఉన్నారు. ఒకటి లోకేష్ గారు, ఒకటి రెండోది బాలకృష్ణ గారు. మనకి ఎప్పుడైతే లోకేష్ గారు క్యాన్వాస్ చేస్తారో, బాలకృష్ణ గారు క్యాన్వాస్ చేస్తారో ఖచ్చితంగా జనసేనకి సులువుగా ఉంటుంది. డబ్బులతో సంబంధం లేకుండా జనసేన గెలుస్తుంది. మీరు చూడండి, ఎప్పుడైతే లోకేష్ గారు క్యాన్వాస్ చేస్తారో, బాలకృష్ణ గారు క్యాన్వాస్ మున్సిపల్ ఎలక్షన్లో చేస్తే 1-2 సీట్లు వచ్చినాయి. వాళ్ళకే కాదు, పక్కన ఉన్న వాళ్ళకి కూడా. బీజేపీకి 1-2, తెలుగుదేశం
ఈసారి తెలంగాణ ఎలక్షన్స్లో లోకేష్ గారు కొంచెం బిజీగా ఉండి ఇంటర్నేషనల్ యూత్ బెస్ట్ యూత్ 20th ర్యాంక్ వచ్చిందంట. అంటే నిజంగా నాకే ఆశ్చర్యం అనిపించింది. కాదు, నువ్వు ఎంత బెస్ట్ అయినా కూడా నువ్వు అంత సహకరించిన లోకేష్ సహకరించినంత. అదే నేనేం కాదు, నువ్వు ఎంత సహకరించినా కూడా నువ్వు 10 ఓట్లు వేయించగలవు, జనసేనకి 1,00,000 ఓట్లు వేయించగలవు. అదే లోకేష్ గారు మాట్లాడే లక్షల్లో ఓట్లు వేయిస్తారు జనసేనకి. ఎక్కడైతే లోకేష్ గారు వాళ్ళ నాన్నగారు లాగా స్ట్రిక్ట్గా ఉండాలో, వాళ్ళ నాన్నగారు కొంచెం స్ట్రిక్ట్ కదా చంద్రబాబు నాయుడు గారు, అక్కడ వాళ్ళ మావయ్య గారి లాగా మాట్లాడతారు, అంటే బాలకృష్ణ గారు మాట్లాడతారు. ఎక్కడైతే వాళ్ళ మావయ్య గారిలా కొంచెం ఆప్యాయతగా, కొంచెం ఫ్రెండ్లీగా ఒక సినిమా యాక్టర్లా ఉంటారో, అక్కడ వాళ్ళ నాన్నగారు లాగా స్ట్రిక్ట్గా ఉంటారు. మనకి ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు అవన్నీ. దెన్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంటే, రాజశేఖర రెడ్డి గారికి 2 పిల్లలు, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, రెండో షర్మిల గారు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిల గారు సహకరించారా లేదా పార్టీకి? చాలా వరకు పాదయాత్రలు అన్నీ చేశారు. అమ్మాయికి ఉన్న స్టైల్లోనో లేకపోతే ఆమెకున్న కెపాసిటీలో పాదయాత్ర చేసి మెచ్చుకోదగ్గ పనులు కొన్ని చేసింది అమ్మాయి, అందులో డౌట్ ఏం లేదు, మనం గౌరవిస్తాం. ఆ అమ్మాయిని ఏ విధంగా చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు మళ్ళీ జైల్లోంచి బయటకు వచ్చిన వెంటనే అమ్మాయిని ఏ విధంగా చూస్తున్నారు, రాజకీయంగా ఏ విధంగా చూసుకుంటున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలనే కాదు, కాంగ్రెస్ పార్టీనే కాదు, వారి తండ్రి గారినే కాదు, తండ్రి గారి కుర్చీ సీఎం కుర్చీనే కాకుండా వారి ఇంట్లో వాళ్ళందరినీ కూడా, వాళ్ళ తల్లి గారిని అనవసరం కదా రాజకీయంగా వైజాగ్లో నిలబెట్టారు. కొడుకు అడిగిన తర్వాత కొడుకు ప్రేమ మీద ఆవిడ నో అనగలరు. మీరన్నా నేనన్నా ఒక తండ్రి గారి తల్లి మన కొడుకు అమ్మ నాన్న నువ్వు నిలబడాలంటే వద్దు బాబు అన్నా కూడా నువ్వు నిలబడాలంటే నిలబడతాం. అదేవిధంగా నిలబడ్డానికి ఓడిపోయారు. చెల్లి గారికి ఛాన్స్ ఉంది, బట్ భయం జగన్మోహన్ రెడ్డి గారు. మీకు అర్థమవుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు భయం ఎవరు? పవన్ కళ్యాణ్ గారి కన్నా వాళ్ళ ఇంట్లో ఉన్న షర్మిల అంటే భయం. సో రాజకీయంగా ఏంటంటే మనకి ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు. ఒక లీడర్ని ఎదుర్కొనేటప్పుడు మన ప్రత్యర్థులు ఏ విధంగా ఉన్నారు మన అనాలిసిస్ చేసుకున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని నమ్మరు. ఏదైనా నమ్మితే వారి భార్య భారతి గారు నమ్ముతారంట. జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు బాగా తెలివైన వాడు. ఒక అమ్మాయి అవుట్ ఆఫ్ ఇండియాలో ఇంగ్లాండ్ అక్కడ బాగా చదువుకుంటుంది అమ్మాయి, కూతురు వరకు తెలివైన వాడు, అందులో డౌట్ లేదు. బట్ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని నమ్మరు ఎక్సెప్ట్ బైక్ కొంతవరకు. మిగతా ఎవరైనా మిగతా వాళ్ళందరినీ అంటే ఈడీ కేసులు అవన్నీ ఉన్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారికి భార్య మీద ప్రేమ ఉంది, మీరు అనుకున్నది ప్రేమ తక్కువైందని చెప్పి రిజైన్ చేయించలేదు. ఇద్దరు లీగల్ కేసెస్ ఇవన్నీ కూడా లింక్ అయిపోయి కదా, అమ్మాయి ఇబ్బంది పడుతున్నది. అమ్మాయిని కూడా పిలిచి ఈడీ కేసెస్ నోటీసెస్ అని ఇచ్చారు కాబట్టి, ఇన్కమ్ ట్యాక్స్ కేసెస్, ఈడీ అటాచ్మెంట్స్. మరి రీసెంట్గా ప్రధానమంత్రి గారికి కూడా ఆయన లెటర్ ఇవ్వడం జరిగింది. మా ఇంట్లో ఉన్న స్త్రీలు కూడా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఇచ్చారు, మీకు గుర్తుందో లేదో. ఆ కంటిన్యూషన్ ప్రాసెస్ ఆవిడ ఆఫీస్కి వెళ్తున్నారు. సో ఏదేమైనా అంటే మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి ఇంట్లో వాళ్ళందరూ సహకరిస్తున్నారు లేదా? రీసెంట్గా ఎవరు ఇచ్చారు డబ్బులు అందరికంటే ఎక్కువ? వరుణ్ తేజ్ సహకరించాడు, నాగబాబు గారు సహకరించారు. రమ్మంటే పరిగెట్టుకుని నాగబాబు గారు ఇక్కడికి వచ్చి మీ అందరితో కలవడానికి రెడీగా ఉన్నారు. ఈజ్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు జనసేన ఎజెండాతో ఆ నలుమూలలో తిరగడానికి నాగబాబు గారు రెడీగా ఉన్నారు. ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. అదేవిధంగా చిరంజీవి గారి అబ్బాయి ఎవరు? రామ్ చరణ్ పెద్ద హీరోయే కదా. బట్ పవన్ కళ్యాణ్ గారికి ఎంత గౌరవిస్తారు? పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరగా శ్రీకాకుళం జిల్లాలో ఒక దత్తత తీసుకున్నాడు, ఒక విలేజెస్ అవన్నీ కూడా తీసుకున్నారు. అంటే మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మ్యాక్సిమం సహకరించడానికి ఉన్నారు. అందరి మీద కూడా నమ్మకం ఉన్నది. అప్రాప్రియేట్ టైంలో వారందరికీ కూడా బాధ్యతలు ఉంటే వారు కూడా మనకు సహకరిస్తారు. చిరంజీవి గారు వేరే పార్టీలో ఉన్నారు, అంటే వారు కూడా పెద్ద ఆయన చెప్తే క్లారిటీ వస్తుంది. వారు
కి బీజేపీ నుంచి ఆఫర్ వచ్చింది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇవ్వడానికి. కాంగ్రెస్ నుంచి మళ్ళీ రెండోసారి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇవ్వడానికి ఆఫర్ వచ్చింది. మన మిత్రులు, మన తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆఫర్ ఇచ్చారు, వైసీపీ ఆఫర్ ఇచ్చింది. బట్ చిరంజీవి గారు ఏది యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? జనసేన కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం నేను ఎదురు వెళ్ళకూడదు అని చెప్పి, సినిమాల మీదే నా దృష్టి ఉంటుంది తప్పటి రాజకీయంగా నేను దూరంగా ఉంటానని చెప్పి చెప్పడం వలన, లేకపోతే డిసైడ్ చేసుకున్నారు. కాబట్టి ఆయనకి అన్ని బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న నిబద్ధత, పవన్ కళ్యాణ్ గారికి ట్రావెల్ చేసే విధానం, జనసేన ఎజెండా మీద చిరంజీవి గారి అమితమైన ప్రేమ కానీ నమ్మకం ఉన్నది. కాబట్టి ఎన్నో రాజకీయ ఆపర్చునిటీస్ వారికి వచ్చినా కూడా తీసుకోవట్లేదు. లాభం చేసే విధంగానే ఉంటారు. ఈ రోజున రాజకీయ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు అందరికీ అర్థమవుతారా లేదా? మీ అందరికీ అర్థమైపోతున్నదా? మేము రోజు పక్కన ఉన్న మాకు కొన్ని ఆస్పెక్ట్లు అర్థం కారు ఆయన. చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వారి తల్లిదండ్రులకి అర్థం కాకుండా ఉండేవారు అన్నమాట. ఆయన ఆలోచన సరళి కానీ, ఆయన జీవన విధానం కానీ, చదువుకునే విధానం కానీ, అంటే మిగతా బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో పోలిస్తే పవన్ కళ్యాణ్ గారు వాజ్ స్లైట్లీ డిఫరెంట్. ఈ థాట్ ప్రాసెస్ కానీ, ఆయన ఆలోచన సరళి కానీ. వారు అప్పుడు వాళ్ళ అమ్మగారు అడిగారు, ఏంట్రా నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు అది ఇది అంటే, ఏదో మారడానికి నువ్వు మారు అన్నారు. అంటే ఒక తల్లికి తెలుస్తుంది కదా పిల్లలు అందరూ ఎలా ఉన్నారు ఏంటనేది. సో ఆ విధంగా తల్లిగారు పవన్ కళ్యాణ్ గారు నువ్వు మారాలి, వాళ్ళందరూ మారడం కాదు అన్నారు. సో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడిగారు, చిన్నవారే కాబట్టి మళ్ళీ నేను చెప్తే వింటారండి, ఇప్పుడే వినట్లేదంటే అప్పుడు వినేవారు. తల్లిగారిని క్వశ్చన్ చేశారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు, మార్పు అంటే ఏంటి, మారడం అంటే ఏంటి చెప్పమ్మా అన్నారు. అంటే వారి తల్లిగారు ఆ రోజు చెప్పింది ఏంటంటే, మార్పు అన్నది నీకు ఓర్పు ఉండాలి, నేర్పు ఉండాలి, కూర్పు ఉండాలి. అప్పుడే నువ్వు మారుతావు. మారడానికి అన్నది ఆస్కారం ఉండాలి. ఎప్పుడైతే మార్పు అని అందరూ నువ్వు మారాలి అని మనకి చెప్తూ ఉంటారు, ఇంట్లో కానీ ఫ్రెండ్స్ కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, మీరు మారండి అంటారు. బట్ మారడం ఏ విధంగా అన్నది చెప్పరు, ఏం చేస్తే మార్పు వస్తుందని చెప్పరు. ఆ రోజు తల్లిగారు పవన్ కళ్యాణ్ గారు మార్పు అంటే ఓర్పు ఉండాలి. ఉందా లేదా పవన్ కళ్యాణ్ గారి పేషెన్స్? అంటే ఆ రోజు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న అంశాలన్నింటిలో కూడా అంత ఓర్పు ఆయనలో వచ్చిందన్నమాట. ఎవరు ఏదన్నా కూడా డీవియేట్ అవ్వకుండా ఆయన సిద్ధాంతంతోనే ముందరికెళ్ళాలి తప్ప డైవర్ట్ అవ్వకుండా ముందరికెళ్తున్నారు. నేర్పు ఉందా లేదా? స్కిల్ ఉందా లేదా? అంటే సినిమాలో యాక్టింగ్ స్కిల్ అదంతా పక్కన పెట్టేస్తే, ఎందుకంటే సినిమాలో పెద్ద పవర్ స్టార్ మీకు అందరికీ తెలిసి ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేస్తారని. రాజకీయంలో చూడండి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరు గుమ్మం తొక్కారు? పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వచ్చి గుమ్మం తొక్కి రిక్వెస్ట్ చేశారు సహకరించమని. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే ఉన్నారా, ఎంపీ ఉన్నారా? ఒక ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు. బ్యాక్గ్రౌండ్లో ఒక వేరే పొలిటికల్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఓటమి ఒకటే ఉన్నది. ఓటమిలో ఉన్న పవన్ కళ్యాణ్, ఓటమి చెందిన పార్టీలో పనిచేసిన పవన్ కళ్యాణ్ గారు కొత్త పార్టీ పెడితే చంద్రబాబు నాయుడు గారు వచ్చి సహకరించమని కోరారు. అంటే దమ్ముందా లేదా? అంటే ఆ రోజే ప్రజాకర్షణ ప్రజాదరణ ఉందని చంద్రబాబు నాయుడు గారు అసెస్ చేశారు. నరేంద్ర మోడీ గారు ఏమన్నారు పబ్లిక్ మీటింగ్లో, ఇలాంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు నాకు 10 మంది ఉంటే భారతదేశాన్ని అంతా మారుస్తానన్నారు. అందుకంటే బిగ్ స్టేట్మెంట్ అందుకంటే పెద్ద స్టేట్మెంట్ ఏమున్నది? నరేంద్ర మోడీ గారు అన్నారు, చిన్న పొజిషన్ నుంచి చాలా ఉత్తమమైన స్థానంలోకి వెళ్ళి ఒక ప్రధానమంత్రి అయ్యి అన్ని విషయాలు తెలుసుకున్న ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇంటరాక్షన్ అయిన తర్వాత ఒక పబ్లిక్ మీటింగ్లో ఆ మాట అనడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని అడిగారు, నీకు ఏం కావాలి అని అడిగారు. నాకేమీ అక్కర్లేదు. అహ్మదాబాద్లో కలిసినప్పుడు 1-to-1 మీటింగ్లో నీకేం కావాలని అడిగితే నాకేం అవసరం లేదు. నాకు ఆంధ్రప్రదేశ్ ఏదైతే వెనకబడిపోతుందో ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ వల్ల ఏదైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నారో, లేకపోతే ప్రధానమంత్రి హామీ ఇచ్చారో పార్లమెంట్లో అవి ఇంప్లిమెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సహకరించండి ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎకానమీ అండ్ ప్రాస్పెరిటీ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ అదర్ థింగ్స్. ఆ విధంగా చేయండి అని అన్నారు. అది
మనసుకు హత్తుకుని నరేంద్ర మోడీ గారు ఒక సర్టిఫికేట్ లాగా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక 10 మంది ఉంటే భారతదేశాన్ని మార్చడానికి అన్నారు. ఆ ఒపీనియన్ ఇవ్వకుండా తగ్గిందంటారా? ఇంప్రూవ్ అయ్యింది. సో రాజకీయంగా మనం పవన్ కళ్యాణ్ గారి ట్రావెల్ చూస్తే గత 3-4 మేము మాలాంటి యాక్టివ్ ఉన్నాం లేదా పవన్ కళ్యాణ్ మేమందరూ ఉన్నాం. మీలాంటి వాళ్ళందరూ కూడా ఎంతమంది లక్షల్లో వేలల్లో వచ్చి పార్టీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఆశ్చర్యపోతారు చాలామంది ఎన్ఆర్ఐస్ మీరందరూ కూడా. మీ విలేజ్లో ఏం జరుగుతున్నదో ఆ లోకల్ లీడర్కి తెలియదు, కానీ మీ ఎన్ఆర్ఐకి తెలుస్తూ ఉంటుంది. మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఏమైంది, ఎవరు వచ్చారు, మీటింగ్ పెట్టారా, ఎంతమంది వచ్చారు, ఎలా జరిగింది, జరిగిందా లేదా, వాటర్ ప్రాబ్లం ఉందా, లేదా ట్యాంకర్ పెడదామా, టీషర్ట్లు ఇమ్మంటారా, లేదంటే కండువాలు ఇమ్మంటారా, ప్యాంప్లెట్లు వేద్దామా, బ్రోషర్స్ వేద్దామా, వాల్ పోస్టర్స్ వేద్దాం, క్యాలెండర్లు వేద్దాం, ఇలాంటివన్నీ కూడా వాట్ ఈస్ పాసిబుల్ ఫ్రమ్ యువర్ ఎండ్, యూఆర్ సపోర్టింగ్ ద బ్యాక్ ఎండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనసేన నాయకులకి, జన సైనికులకి. లాస్ట్ 3 days నుంచి నెక్స్ట్ 3-4 days వరకు పవన్ కళ్యాణ్ గారు అన్ని జిల్లాలని కూడా మార్నింగ్ ఈవినింగ్ పొద్దున మధ్యాహ్నం ప్రతిరోజు 2 జిల్లాల్లో ఉన్న ముఖ్య నాయకులు కానీ కొంతమందిని ఒక 1000 మంది దాకా అన్ని లెవెల్స్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి వారు ఒపీనియన్ తీసుకోవడం అంతా జరుగుతున్నది. అంటే ఏ రాష్ట్ర నాయకుడు ఆ విధంగా తీసుకుంటాడు ఒపీనియన్? సామాన్య కార్యకర్త దగ్గర నుంచి లీడర్ దాకా ఒపీనియన్ తీసుకుని ఈజ్ ఫార్ములేటింగ్ ఈ స్ట్రాటజీ ఫర్ ద ఎలక్షన్స్. దట్ ఈస్ వాట్ హీఈస్ డూయింగ్. నేను పర్మిషన్ తీసుకుని ఇక్కడ రావడం జరిగింది. సార్ ఇంపార్టెంట్ అంటే మలేషియా సామాన్యులు కాదు, రజనీకాంత్ ఫ్యాన్స్ కూడా ఉంటారని, మీ ఫ్యాన్సే కాకుండా. సో అంటే లేదు, నువ్వు వెళ్ళి గుడ్ లక్ అని చెప్పి చెప్తే వెంటనే బయలుదేరి రావడం జరిగింది. ఏది ఏవైనా కూడా మనం రాజకీయంగా ముందడుగు వేయాలి అంటే ఈ ఇచ్చిన ఆపర్చునిటీ సద్వినియోగం చేసుకోవడం, మనకున్న కొద్ది టైంలో కూడా వీ కెన్ బ్రింగ్ ఇన్ ద చేంజ్. ప్రధానంగా 2-3 అంశాలు డిఫరెన్స్ ఉన్నది. చంద్రబాబు నాయుడు ఏ అంశాల్లో పోటీ పడాలి? దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు, డబ్బులు, కిక్ బ్యాక్లు, మొబిలైజేషన్లు, ఇల్లీగల్ అలాట్మెంట్స్, ఇల్లీగల్ టెండర్స్, ఇవన్నీ కూడా దాంట్లో మనం ఏం పోటీ పడిన అవసరం లేదు కదా. సో అవన్నీ కూడా నెగిటివ్స్ అవి. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది. ఎటొచ్చి ఆయనకు ఉన్న ఏకైక పాజిటివ్ ఏంటంటే 30 years పొలిటికల్ ఇండస్ట్రీ అంటారు. నేనే ఆపోజిషన్ లీడర్గా ఉన్నాను, నేనే లీడర్గా ఉన్నాను, నేనే సీఎంగా ఉన్నాను. దాన్ని మనం కౌంటర్ చేసే విధంగా మనం ఆర్గ్యుమెంట్ కానీ మనం టేకప్ చేసే యాక్టివిటీస్ అని ఉంటారు. 30-40 సంవత్సరాలు పొలిటికల్గా ఉండి ఆంధ్రప్రదేశ్ దోచేయడం బెటరా, లేదంటే ప్రజలకి మేలు చేకూరే విధంగా ఉన్న తపంతో ఉన్న లీడర్ గొప్పోడా? ఆ తపంతో ఉన్న లీడరే పవన్ కళ్యాణ్ గారు. మేము దాచుకోము, ఇల్లీగల్గా ఏమీ చెయ్యం అంటున్నాం కదా, ఇంకా దానికి ఇంకా అంతకంటే ఏం కావాలి? మీ ఆ నమ్మకం, ఆ భరోసా మేము ఇస్తున్నాం, మాకు ఆపర్చునిటీ ఇవ్వండి, మేము చేసి చూపిస్తాం. దట్ ఇస్ ద ఓన్లీ లైన్ వాట్ వీ కెన్ టేక్. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన వాళ్ళ నాన్నగారు కుర్చీని అడ్డు పెట్టుకు దోచేసుకున్నప్పుడు ఆయన నిజంగా సీఎం కుర్చీ వేసుకుంటే ఏం చేస్తారు? మన ఇండియా మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ కనపడదన్నమాట. ఆయన దోచేసుకుని అమెరికాకి ఎక్కడికో పంపించేస్తారు. లోకేష్ గారు తీసుకుంటే వాళ్ళ నాన్నగారిని అడ్డుపెట్టి ఏదో విధంగా సీఎం అయిపోదాం అనుకుంటున్నారు. సో ఆయనకున్న చరిత్ర చూస్తే పవన్ కళ్యాణ్ గారు కమ్యూనిస్ట్ లీడర్స్తో విజయవాడలో మీటింగ్ పెట్టి, సరే రేపు పోరాట యాత్రకి వెళ్దాం, సైకిల్ తొక్కుదాం అని చెప్పి 1 day బిఫోర్ చెప్పారు. అదే సైమల్టేనియస్ అప్పుడే తొక్కాడు. సో ఇమీడియట్గా ఆ రోజు చంద్రబాబు నాయుడు అమెరికా నుంచి ఎక్కడి నుంచి వస్తే రాత్రి రివ్యూ చేసి మనం సైకిల్ తొక్కాలని చెప్పి చంద్రబాబు నాయుడు రాత్రి 11 o'clockకి డిసైడ్ చేసి సైకిల్, పాత సైకిల్ అన్నీ ఉన్నాయి, దుమ్ము దులిపి తుడిసి నెక్స్ట్ డే మార్నింగ్ తొక్కడానికి ట్రై చేశారన్నమాట. కొంచెం వయసులో పెద్ద అయిన చంద్రబాబు నాయుడు గారు సైకిల్ తొక్కి ఆగి ఏదో ప్రెస్ మీట్ పెట్టారు. మన లోకేష్ గారు 4 అడుగులు ఎక్కువ కదా, సైకిల్ తొక్కుతూ మాట్లాడడం మొదలుపెట్టారు. అంటే అలాంటి లీడర్ ఉంటే మనకు ఎంత సహకరించినట్టు. చంద్రబాబు నాయుడు గారు తొక్కిందంతా పోయింది, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిందంతా పోయింది. లోకేష్ గారు సైకిల్ తొక్కితే ఏం మాట్లాడారంటే, నేను 4 సంవత్సరాలు నరేంద్ర మోడీని నిలదీస్తున్నాను ఆంధ్రప్రదేశ్ విడగొట్టమని, ఎక్కడా విడగొట్టట్లేదు అన్నాడు.